డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం విజయవాడలో ఇస్కాన్ ఆధ్వర్యంలో వాకథాన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఈగల్ టీం పాల్గొంది. డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాకథాన్లో ముందుకు సాగారు. డ్రగ్స్ కు బానిసలై జీవితాల్ని నాశనం చేసుకోవద్దంటున్న ఈగల్ టీం అధికారి రవికృష్ణతో మా ప్రతినిధి కృష్ణంనాయుడు ముఖాముఖి. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ప్రత్యేకంగా ఈగల్ టీంని ఏర్పాటు చేశారు. దీనికి హెడ్గా రవికృష్ణ గారిని ఐపీఎస్ పెట్టారు. అయితే ఈరోజు వాకథాన్ ఏర్పాటు చేశారు. ప్రజల్లో మరింత డ్రగ్స్ పైన అవగాహన కల్పించేందుకు ఇది ఏర్పాటు చేశారు. మరిన్ని విషయాలు ఆయన మాటలు తెలుసుకుందాం. సార్, ఈ వాకథాన్ వల్ల ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు? ఇస్కాన్ ఆధ్వర్యంలోని ఈరోజు ఈ వాకథాన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాకథాన్ ద్వారా డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. రాష్ట్రంలోని ప్రతి తల్లి కూడా ఈగల్కి బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలి. మీ ప్రాంతంలో ఎక్కడైనా సరే డ్రగ్స్ కానీ గంజాయి కానీ వినియోగం జరుగుతున్నా, విక్రయాలు జరుగుతున్నా 1972 ఈ నెంబర్కి అందరూ కూడా కాల్ చేసి చెప్పాల్సిందే కోరుతున్నాం. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు డ్రగ్స్ వినియోగం తగ్గింది రాష్ట్రంలో అని చెప్తున్నారు. కాకపోతే పాఠశాలలో, కళాశాలపైన ఎటువంటి ఫోకస్ పెట్టారు మీరు? ఈగల్ ఫామ్ అయిన తర్వాత ప్రత్యేకంగా డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమంలోని సర్క్యులర్ ద్వారా సుమారుగా 45,000 పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల్లోని ప్రత్యేకంగా ఈగల్ క్లబ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 8 మంది విద్యార్థులు, 2 అధ్యాపకులతో పటిష్టంగా ఈ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏదైతే గంజాయి కానీ లేదా డ్రగ్స్ కానీ పూర్తిగా బానిసలైన వారిని దాని నుండి బయటికి తెచ్చడానికి ఏమన్నా సెంటర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఏమన్నా అవగాహన కల్పించడం ఏమైనా చేస్తారు? మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల కాలంలోని ఈ డి అడిక్షన్ సెంటర్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 48 వరకు ఉన్నాయి. వాటిని ఆధునీకరించడం కోసం ఒక హై లెవెల్ కమిటీ కూడా ఫామ్ చేయడం జరిగింది. సార్, ఏదైనా ప్రధానంగా రాష్ట్రంలో ఈ ప్రాంతంలోనే ఎక్కువ గంజాయి ఉందని ఏమైనా గుర్తించారా? వాటి మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారా? సుమారుగా 659 హాట్స్పాట్స్ మేము గుర్తించాం. గతంలో ఈ గంజాయి కానీ డ్రగ్స్ కానీ వినియోగం అవుతున్న ప్రాంతాలు, వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. ఎక్కడైతే డిలాబరేటెడ్ బిల్డింగ్స్ ఉంటాయో వాటి మీద డ్రోన్ సర్వేలెన్స్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏఎస్ఆర్ జిల్లాలోని 375 గ్రామాల్లోని ఎక్కడైతే పంట పండుతుందో ఆ గ్రామాలకు ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా వాటిని అదుపు చేస్తున్నాం. ప్రత్యేకమైన అవగాహన సదస్సులు కల్పిస్తున్నాం. 359 ఫ్యామిలీస్, కుటుంబాలు ఏదైతే ఎప్పుడు కూడా ఈ గంజాయి పండిస్తున్నారో వాళ్ళ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. అదేవిధంగా విద్యార్థులకు కూడా టీచింగ్ లా అంటే ఇంకా చట్టం కూడా వాళ్ళకి చెప్తున్నాం. ఎన్డీపీఎస్ చట్టంలోని చాలా కఠినమైన చట్టం అది. 10 నుంచి 20 సంవత్సరాలు వాళ్ళు జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంటుంది. ఒక్కసారి కనుక ఈ కేసులో వాళ్ళు ఉంటే ఇంకా మనకి CCTNS పోర్టల్, నిదాన్ పోర్టల్ అని చెప్పి మనకి పోలీస్ సంబంధించిన పోర్టల్స్ ఉన్నాయి. దాంట్లో పేరు నమోదవుద్ది. వాళ్ళకి పాస్పోర్ట్ వచ్చే అవకాశం ఉండదు, ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండదు. అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా ఈ మధ్యన 360 డిగ్రీ చేస్తున్నారు. వాళ్ళు కూడా సర్వే చేసుకుని ఆ వ్యక్తులు గంజాయి, ఈ డ్రగ్స్ బానిసలా అని తెలుసుకుని మాత్రం ఉద్యోగాలు ఇస్తున్నారు. కాబట్టి విద్యార్థులందరూ అప్రమత్తంగా అండి. అయితే గంజాయి లేదా డ్రగ్స్ విక్రేతలపైన కఠినంగా చర్యలు తీసుకుంటామంటున్నారు. ఏమైనా వాళ్ళ ఆస్తులు జప్తు చేసే కార్యక్రమాలు? చాప్టర్ 5A ఎన్డీపీఎస్ చట్టం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చెప్తుంది. దీంట్లో ప్రత్యేకంగా వాళ్ళ ఆస్తులు సబ్ చేయడానికి కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఆస్తులు అంటే కేవలం స్మగ్లర్స్వే కాదు, స్మగ్లర్స్ కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, వాళ్ళ స్నేహితులు కానీ, వాళ్ళతో మంచి సంబంధాలు ఉండి వాళ్ళ మనీని, వాళ్ళ డబ్బుని యూజ్ చేశారని ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి తెలిస్తే ఇంకా ఖచ్చితంగా వాళ్ళని కూడా క్వశ్చన్ చేయడం, వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడం జరుగుద్ది. ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ అనే ఒక చట్టం ఉంది ఎన్డీపీఎస్లోని. ఆ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నాం. అయితే గంజాయి ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళకి వేరే ఆధారం లేదు అని చాలా చోట్ల చెప్తా ఉన్నారు. సో దానికి ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది? గత సంవత్సరం మనకి మన జూలై, ఆగస్టు 2024లోని పెద్ద ఎత్తున ప్రభుత్వం కార్యక్రమం చేపట్టింది. 143 కోట్లు ఖర్చు పెట్టి సుమారుగా 10,803 ఎకరాలకు సంబంధించిన రైతులకి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి విత్తనాలు ఇవ్వడం జరిగింది. సుమారుగా 46 లక్షల శాప్లింగ్స్ మొక్కల్ని వాళ్ళు పంపిణీ చేయడం జరిగింది. సరే, మీరు ఎక్కడ పని చేసినా కూడా ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తారు. సో ఇక్కడ కూడా మీకు ఏమైనా ప్రభుత్వం టార్గెట్ ఇచ్చిందా? పూర్తిగా డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఏమైనా ఒక ఇయర్ని ఏమైనా పెట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నారా? మాకు ఈ సంవత్సరం చాలా ముఖ్యమైన సంవత్సరం అది. ఈ సంవత్సరంలో మా ఏఎస్ఆర్ జిల్లాలోని పూర్తి స్థాయిలో పంట పండకుండా చేయాలి. అదేవిధంగా ఒరిస్సా నుంచి చాలా డ్రగ్స్ మాకు గంజాయి సరఫరా అవుతుంది. అక్కడి నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు సుమారుగా 33 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కలవాలి. ప్రత్యేకంగా డ్రగ్స్ బారిన ఎవరు పడకూడదు, వాళ్ళ భవిష్యత్తు పాడు చేసుకోకూడదు. డ్రగ్స్ రహిత, మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ మా ఈగల్ ప్రధానమైన లక్ష్యం. ఏదైతే డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నామో దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తామని ఐపీఎస్ రవికృష్ణ చెప్తున్నారు. కెమెరామ్యాన్ ఎంఎస్ఎన్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.